ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువా, గడిచిపోయిన పునరుద్ధాన దినం మొదలుకొని మరలా ఈ నూతనమైన పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమముగా ఉంచి మీ సన్నిధానంలోనికి నడిపించి మీ నామమును స్తుతించి, ఆరాధించి, పూజించి, ఘనపరచడానికి మీరు మాకందరికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి నాయనా, మీరు అనుగ్రహించినటువంటి మా ప్రభువా కృపాక్షేమములను బట్టి మీకే వెలలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధన అంతయు కూడా మీరు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించండి. పాటలలో, ధ్యాన వాక్యములో, వర్షిపులో, వర్తమానములో, సమస్తములో కూడా మీరుండి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరు జరిగించండి. ఎందరూ మా ప్రియులు లైవ్లో మా ప్రభు ఈ ఆరాధన వీక్షిస్తూ పాల్పంపులు పొందుచూ ఉన్నారు. అటు బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి ప్రతి వారిని దీవించి మీరు మహిమ పొందండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. స్తోత్రం. సహోదర సహోదరీలు, మీ గృహాలలో లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొని ప్రభుని మహింపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. సమయలు పాస్టర్ గారు వచ్చి ఓ పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపి తినే మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో
త్వరలో గురి నిలిపి తినే మార్గము చూపిన నీపైనే గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయేను గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయేను నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయేను మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయేను నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ.
ఎడబాయని నీ కృపా. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని మనము స్తుతించి ఆరాధించుకుందాము. అందరము లేచి నిలువబడి ప్రభు నామాన్ని మనము స్తుతించి ఆరాధించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవుడనీకే ఆరాధనా, ఇస్సాకు దేవుడనీకే ఆరాధనా, అబ్రహాము దేవుడనీకే ఆరాధనా, ఇస్సాకు దేవుడనీకే ఆరాధనా, యాకోబు దేవుడా నీకే, యాకోబు దేవుడా నీకే ఆరాధనా, 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 తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే నారాధనా, తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే నారాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తండ్రి లేడయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తల్లి లేదయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తండ్రి లేడయ్యా, లోకమంతా తిరిగి వచ్చినను నీలాంటి తల్లి లేదయ్యా. కరుణామయుడా ఓ ప్రేమామయుడా, కరుణామయు ఓ ప్రేమామయుడా, నీ జీవించే కాలమంతా నీకే నారాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా,
ఆరాధనా నీకే. హల్లెలూయా హల్లెలూయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా హల్లెలూయా. పరమా తండ్రి మీకే స్తోత్రము. పరమా తండ్రి మీకే స్తోత్రము. పరమా తండ్రి మీకే స్తోత్రము. ఆహా పరమా పుత్ర మీకే స్తోత్రము. పరమా పుత్ర మీకే స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము. ఆహా ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆహా లేలుయా. ఆమేన్. కౌగిటిలో హత్తుకొని నా చింతలు బాపెను. కౌగిటిలో హత్తుకొని నా చింతలు బాపెను. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఉందాము. ప్రార్థన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. గ్లోరీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము రాజా. గడిచినటువంటి నాయన పునరుద్ధాన దినము నుండి మరలా ఈ నూతనమైనటువంటి పునరుద్ధాన దినం వరకు మీ ఉచితమైనటువంటి కృప చొప్పున మీ అపారమైనటువంటి ప్రేమ చేత నాయన నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా నా తండ్రి పునరుద్ధాన కాలమందు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించడానికి మహిమపరచటానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి నాయన చక్కని సదవకాశంకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. జీవము కలిగిన యేసయ్యా జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకొని ఉన్నారు. అలాగే నా తండ్రి వర్షిప్ ద్వారా నాయన మహిమ పొంది ఉన్నారు. రాజా మీకు స్తోత్రాలు నాయన. ధ్యాన వాక్యంలో మీరుండండి ప్రభు, మీకు స్తోత్రాలు. మీ దాసులు నిలవబెట్టుకొని నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాకు కావాల్సిన వర్తమానమును అలాగే నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన మీకు స్తోత్రాలు లైవ్లో నాయన అయ్యా నా తండ్రి చూస్తున్న బిడ్డలకు కావాల్సినటువంటి నాయన పాలు పంపులు పొందుచున్నటువంటి బిడ్డలకు కావాల్సిన మీ వాక్కులను నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం రాజా. శక్తివంతమైన మీ మాటలను తెప్పరెళ్ళ చేయి, మీ వాక్కులను నాయన బలపరిచే మీ వాక్కులను, స్వస్థపరిచే మీ వాక్కులను అయ్యా నా తండ్రి నడుము కట్టే మీ వాక్కులను ప్రభువా, దృఢపరిచే మీ వాక్కులను నాయన నీకు స్తోత్రాలు అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. శాశ్వతమైన ప్రేమతో నా తండ్రి మీరే ఆదరించండి అయ్యా నీకు స్తోత్రాలు. మీ బాహువులు చాపి ఒక్కొక్కరిని మీరు స్వస్థపరిచే మీ వాక్కులను ప్రభువా అయ్యా నా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. మొదటిగా మీ దాసులు మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన మీకు వందనాలు. మాట్లాడుచుండగా శక్తిని బలమును మీరు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి. మా ప్రియులైనటువంటి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ పాదాల చెంతకు తీసుకొని వచ్చుచూ ఉన్నాను ప్రభు, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాము రాజా నీకు స్తోత్రాలు. జీవము కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి అయ్యా నా తండ్రి మీ ఆత్మాభిషేకంతో మీరు నింపండి. ప్రతి వారిని మీరు బలపరచండి, ప్రతి వారిని మీరు స్థిరపరచండి, ఆత్మీయతలో మీరు కట్టండి అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎక్కడ ఎవరిని నాయన దుష్టుడు నా తండ్రి అయ్యా దిగజార్చక నాయన నీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో పడద్రోయిక ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాడి కార్యములను మీరు లయపరచమని ప్రార్థన చేయుచున్నాం రాజా నీకు స్తోత్రాలు. ప్రతి వారు కూడా నా తండ్రి నీకు స్తోత్రాలు అయా బలముతోను శక్తితోను అయా మిమ్మల్ని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని మీరు మాట్లాడిన రీతిగా ప్రభు ప్రతి వారు కూడా మీ సన్నిధిలోనైనా అయా నా తండ్రి నీకు స్తోత్రాలు ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా మీరు ఉంచమని ప్రార్థన చేయించున్నాం. జ్ఞాపకం చేసుకోనండి ప్రతి వారి కుటుంబమును నాయన అయ్యా నా తండ్రి మీరే నా తండ్రి నీకు స్తోత్రాలు. మీ హస్తాలకు అప్పచెప్పుచ్చు ఉన్నాను రాజా నీకు స్తోత్రాలు అయ్యా మీరే స్వస్థపరచండి. వారి కుటుంబాల చుట్టూ వారి బిడ్డల చుట్టూ మీ కాపుదలను గ్రహించండి. మీ వాక్యము ద్వారా వినుట ద్వారా ప్రతి వారికి ఆశీర్వాదం మేలులు స్వస్థత దీవిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము రాజా నీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రియులైనటువంటి వారు ప్రభువా ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం ఆయా ప్రదేశాల్లో నాయన ఉంటూ ఉండగా వారి చుట్టూ కూడా మీ కాపుదలను గ్రహించండి అయ్యా నీకు స్తోత్రాలు. ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా ప్రభువా, ఎటువంటి నా తండ్రి నాయన కరోనా వైరస్కు నాయన గురి కాకుండా ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రతి వారిని కూడా మీ కవగిట్లో మీరు భద్రపరచమని ప్రార్థన చేయించున్నాం. ఈ కొడుకుల నిద్రాశక్తులను మీరు బంధించండి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కూడిక ఆది నుండి అంతము వరకు మీ ఆత్మాధ్వర్యంలో జరిగించుకొని మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఆదివారపు వాక్య భాగ ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 55వ కీర్తన, కీర్తనల గ్రంథము 55వ కీర్తన మొదటి నుండి చివరి వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది.
దిగులును వణకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలయున్నెడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండాన్నట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేదురు. తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నెవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నిభారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.
నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తపరాధులను వంచకులను సగకాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించునుగా. అందరము కూర్చుందాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేయుదము. కళంకము లేనివి. బైబిల్ గ్రంథములో కళంకము లేనటువంటివి ఏవి, వాటిని గూర్చి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానము చేయుదము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని రక్షణ పొందిన ప్రతివారు కూడా ఆరాధన విషయములో, దేవుని మహిమపరిచే విషయములో, దేవుని ఘనపరిచే విషయములో, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విషయములో కళంకము లేనటువంటి వారై ఉండాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. దేవుని మాటలు మనము క్లుప్తముగా ధ్యానము చేసుకుందాం. కనుక దేవుని ప్రజలు ఏ విషయములో కూడా కళంకమంటని వారుగా ఉండాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. కళంకము అనేటువంటిది దోషం, కళంకము అనేటువంటిది పాపం, కళంకము అనేటువంటిది అపవిత్రమైన జీవితానికి సంకేతం. కనుక కళంకము లేనటువంటి అనుభవాలు మనము కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. మొదటిగా మనము చూచినట్లయితే కళంకము లేని బలి, కళంకమంటని బలి, కళంకము లేని బలి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 1వ వచనం. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి నాయన. మీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన మనస్సు మాకందరికీ మీరు అనుగ్రహించండి. మీ మాటలు వ్యర్థముగా పోకూడదు ప్రభువా. ప్రతి హృదయంలో ముద్రించి భద్రపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల
ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, కళంకము కలిగినటువంటి ఎద్దు, కళంకము కలిగినటువంటి గొర్రె, కళంకము కలిగినటువంటి మేక దేవునికి వీటిని బలిగా అర్పించకూడదని ప్రభువారు తన ప్రజలైన వారికి తెలియపరుస్తూ ఉన్నారు. కళంకము కలిగిన వాటిని అర్పించిన ఎడల అవి అంగీకరించబడవు, అవి దేవునికి అర్పణగా స్వీకరించబడవు. కనుక ప్రియులారా, ఆ కాలములో కళంకము లేని బలులను అర్పించాలి అని, బలిని అర్పించాలని ప్రభువారు మోషే గారి ద్వారా యాజకులైన వారికి, ఇశ్రాయేలైనటువంటి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మరి ఈ కాలములో కూడా మనమేమి చేయాలి అంటే ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పించాలి. ఆ బలులు ఎలా అర్పించాలి అంటే కళంకము లేనటువంటి బలులను మనం అర్పించవలసిన అవసరత ఉన్నది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, గమనించండి. ఆ కాలములో, పూర్వకాలములో, పాత నిబంధన కాలములో ప్రధాన యాజకులున్నారు, ప్రత్యక్షపు గుడారం ఉంటున్నది. అంతేకాదు పాప పరిహారార్థ ప్రియులారా బలులర్పించబడి ఉన్నవి. దహన బలులుగా ఎద్దులు, గొర్రెలు, అలాగే పొటేళ్ళు, మేకలు అర్పించబడి ఉన్నవి. ఆ బలి ఎద్దు కానీ, గొర్రె కానీ, మేక కానీ నిష్కళంకమైనటువంటి బలిగా అర్పించాలి అని, కళంకం ఉండకూడదని దేవుడు ఎలాగూ సెలవిచ్చారో ఈ కాలములో, ఈ క్రొత్త నిబంధన కాలములో మనము దేవుని సన్నిధానములో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి అని, ఆత్మ సంబంధమైన బలులర్పించాలి అని, మనము సజీవమైన రాళ్లమై ఉన్నాము అని, మనమందరము రక్షణ పొందిన ప్రతివారు పరిశుద్ధ యాజకులై ఉన్నారని ప్రభువారు పలుకుచున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మంచిదే. అయితే ఈ మాటను బట్టి దేవుని సన్నిధానములో కళంకము లేని బలులను మనమర్పించాలి. ఉదయకాలములో చేసే ప్రార్థన కళంకము లేనిదిగా, ప్రియులారా మధ్యాహ్న కాలములో చేసే ప్రార్థన, సాయంకాల కాలములో చేసే ప్రార్థన, భక్తుడైన దావీదంటాడు, ఉదయకాలం, మధ్యాహ్న కాలం, అలాగే సాయంకాలము నేను చేసే ప్రార్థన ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధికి వెళ్ళుచున్నది అని ప్రభువారు ఆ దావీదు భక్తుడు పలుకుచు ఉన్నాడు. అలాగే ఆ ప్రార్థన కావచ్చు, స్తుతులు కావచ్చు, స్తోత్రములు కావచ్చు, సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకోవడము కావచ్చు, విశ్వాసములో యాగము కావడం, సజీవ యాగము కావడం, అలాగే స్తుతి యాగము కావడం, ఉపకారమును యాగములు కావడం, ఇవన్నీ కూడా
కళంకము లేనటువంటి బలులుగా మనలను మనము దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనవలసిన అవసరత ఉన్నదని వాక్యం మనకు ప్రబోధిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి ఆత్మ సంబంధమైన బలిగా మనలను మనమే కళంకము లేని బలిగా అర్పించుకోవాలి ప్రతి ఒక్కరూ. అంటే ఏ విషయములో కూడా కళంకం ఉండకూడదు. అది ప్రార్థన కావచ్చు, స్తుతుల ధూపము కావచ్చు, సజీవ యాగము కావచ్చు, విశ్వాస యాగము కావచ్చు, స్తుతి యాగము కావచ్చు, ఉపకారమును యాగము కావచ్చు. ఏ బలి అయినప్పటికీ, ఏ యాగమైనప్పటికీ కళంకము లేనిదిగా, దోషము లేనిదిగా, పాపము లేనిదిగా, అపవిత్రత చోటు చేసుకోకుండా ఉండేదిగా ఉండాలి అని నేర్చుకుంటూ ఉన్నాము. కళంకము లేనివి ఏవి అనేటువంటి వాటిని మనము ధ్యానము చేస్తున్నాము. వాటిలో మొట్టమొదటిగా కళంకము లేని బలి అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా చూస్తే దేవుని బిడలారా, కళంకము లేని యాజకుడు, కళంకము లేని యాజకుడు కూడా మనకు కనబడుచు ఉన్నాడు. లేవియా కాండము 21వ అధ్యాయము 17వ వచనం. లేవియా కాండం 21:17. నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడలా అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకముండునో వాడి గుడ్డువాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చేయైనను విరిగిన వాడే కానీ, 21వ వచనం కూడా, యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపించకూడదు. అతడు కళంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, యాజకుడు ఎలా ఉండాలి అనే విషయాలను గూర్చి మోషే గారి ద్వారా అహరోనుతో, ప్రధాన యాజకుడైన అహరోనుతో, అహరోను సంతానము వారితో అనగా అతని కుమారులతో ఇలాగూ చెప్పు అని మోషే గారికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, దేవునికి బలి అర్పించినప్పుడు, దేవునికి ఆహారమును అనగా దేవునికి నైవేద్యములు అర్పించే సమయంలో, బలి అర్పించే సమయంలో యాజకుడు కళంకము లేనివాడుగా ఉండాలి. కళంకము లేకుండా అర్పించాలి. అనగా ముందు బలి అర్పించే సమయంలో యాజకుడు కళంకము లేనటువంటి యాజకుడుగా ఉండాలి. అంటే అవయవములలో కావచ్చు, దేహములో కావచ్చు, అతనిలో ఏ లోపం ఉండకూడదు, అతనిలో ఏ అంగ వైకల్యం ఉండకూడదు, అతనిలో ఏ దోషం ఉండకూడదు. అతని వ్రేళ్ళు పరిశుభ్రముగా ఉండాలి, అతని చెవులు పరిశుభ్రముగా ఉండాలి, నోరు పరిశుభ్రముగా ఉండాలి. ప్రతి అవయవము కూడా పవిత్రముగా, పరిశుభ్రముగా, పరిశుద్ధముగా ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. అలాగే దేవుని బిడలారా, ఈ దినములలో కూడా యాజకులైనటువంటి వారు అనగా ఆరాధించేటువంటి వారు, బోధించేటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు అందరూ
రక్షించబడిన ప్రతి వారు కూడా పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు, రాజులైన యాజక సమూహమై ఉన్నారని ప్రభువారు మాట్లాడుచూ ఉన్నారు పేతురు పత్రికలో. అయితే రక్షణ పొందిన ప్రతి వారు యాజకులని, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యాజకుడైన వారు, విశ్వాసులైన వారు అందరూ రాజులైన యాజక సమూహమై ఉన్నారని ప్రభువారు పలుకుచున్నారు. మంచిదే. అయితే దేవుని బిడలారా, ఏ విషయములో కూడా వారి కుటుంబ జీవితము కావచ్చు, ఉద్యోగ జీవితము కావచ్చు, దాంపత్య జీవితము కావచ్చు, పిల్లలు కలిగి ఉండడము కావచ్చు, అలాగే రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు ఆరాధనకు వెళుతూ వస్తూ ఉంటున్నటువంటి వారి అనుభవాలలో పరిశుద్ధులుగా ఉండాలి. అంటే కళంకము లేని విశ్వాసులుగా, కళంకము లేని యాజకులుగా, కళంకము లేనటువంటి ఆరాధకులుగా ఉండాలి. దేవుని ఆరాధించేటువంటి పరిశుద్ధమైన యాజక సమూహముగా, పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుచు ఉన్నారు. అంటే ఇంకా అర్థమయ్యే రీతిలో ఒక్క మాటతో చెప్పాలి అంటే, ప్రియులారా, యాజకులుగా ఉంటున్నటువంటి వారు ప్రియులారా బహుభార్యత్వాన్ని, ప్రియులారా అనేక విధములుగా బహుభార్యత్వపు జీవితము కలిగి ఉంటూ ఉన్నారు. అంతేకాదు దేవుని బిడలారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు, క్రమము లేకుండా జీవిస్తూ ఉన్నారు, పరిశుద్ధత లేకుండా యాజకత్వము చేస్తూ ఉన్నారు. విశ్వాసులైనప్పటికీ, యాజకులైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా వారు వారి ఆత్మీయ జీవితంలో క్రమము, భయము, భక్తి లేకుండా, హద్దు పద్దు లేకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ యాజకత్వమును కూడా జరిగిస్తూ ఉన్నారు. ఇది కళంకము లేని యాజకత్వము అనబడదు అని చెప్పి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ భాగములో మనము చూస్తే ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, వారి కుమారులు యాజకులైన వారు ఎలా ఉండాలి, కళంకం ఉండకూడదు. అర్పించే బలిలో కావచ్చు, సమీపించేటువంటి బలిపీఠము దగ్గరకు సమీపించే విధానములో కావచ్చు, దేవుని సమీపించే విధానములో, ఆహారం అర్పించే విధానములో ముందు వారు పవిత్రముగా, కళంకము లేనివారుగా, నిష్కళంకులుగా ఉండాలి అని చెప్పి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, బలిలో కావచ్చు, వారి ప్రవర్తనలో కావచ్చు, వారి జీవితములో కావచ్చు, ప్రియులారా దాంపత్యములో కావచ్చు, కుటుంబ విధానములో కావచ్చు, ఎక్కడ యాజకునికి కళంకం అనేది ఉండకూడదని ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ విధముగా ఆ కాలములో ప్రధాన యాజకులుగా ఉన్నవారికి చెప్పుచున్నాడు, ఈ కాలములో రక్షణ పొందిన విశ్వాసులైన వారు, రక్షణ పొందినటువంటి ప్రభు నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ యాజకులనే క్రొత్త నిబంధన గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. అయితే అందరూ కూడా యాజక సమూహమై ఉండగా అందరూ కళంకము లేకుండా ఆరాధించాలి, కళంకము లేకుండా దేవునికి ప్రియులారా సమీపము కావాలి, కళంకము లేకుండా దేవుని మహిమపరిచేటువంటి యాజక సమూహముగా ఉండాలని రెండవ అనుభవంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే కళంకము లేనివి ఏవి అనే దానిలో మూడవ మాటను మనము ధ్యానము చేసుకుంటున్నాం. మూడవదిగా చూస్తే కళంకము లేని అర్పణ, కళంకము లేని అర్పణ. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తమ మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు. గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడలారా, కళంకము లేనివి ఏవి అనే వాటిలో మూడవ మాటను మనము నేర్చుకుంటున్నాము. కళంకము లేని అర్పణ. హేబేలు, కయ్యూను మనకు కనబడుచు ఉన్నారు. ఆదాము కుమారులు
పెద్ద కుమారుడు కయ్యూను, అలాగే రెండవ కుమారుడు హేబేలు. కయ్యూను ప్రియులారా పొలము పంటలో నుండి అర్పణను కొంత తీసుకొని వచ్చాడు. అయితే కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అయితే హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో, అంటే ప్రథమముగా తన మందలో ప్రథమముగా పుట్టినటువంటి వాటిలో, తొలుచూలు పుట్టిన వాటిలో, అలాగే క్రొవ్వినటువంటి వాటిని అర్పణముగా తీసుకొని వచ్చాడు. క్రొవ్వినవి, తొలుచూలు పుట్టినవి అనగా ప్రథమముగా పుట్టినవి మందలో దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. ఈ అర్పణ కళంకము లేకుండా ఉన్నటువంటి అర్పణ, పవిత్రమైనటువంటివి, క్రొవ్వినటువంటివి ప్రియులారా దేవునికి అర్పించాలి అని వాక్యము సెలవిస్తూ ఉండగా, తొలుచూలు పుట్టినవి, ఆ క్రొవ్వినటువంటివి తన మందలో నుండి తీసుకొని వచ్చి దేవునికి అర్పణ చేస్తూ ఉన్నాడు. ఈ అర్పణను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ అర్పణ కళంకము లేనటువంటి అర్పణగా కనబడుచు ఉన్నది. మరి దేవుని బిడలారా, ఈ ఉదయ కాలములో వర్తమానము వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడలారా, తొలుచూలు పుట్టినటువంటివి దేవునికి అర్పిస్తూ ఉన్నామా? క్రొవ్వినటువంటి వాటిని దేవునికి అర్పిస్తూ ఉన్నామా? కళంకము లేకుండా ఉన్నటువంటి వీటిని దేవునికి అర్పించి దేవుని ద్వారా ఆశీర్వాదములు, దేవుని ద్వారా దీవెనలు మనము పొందవలసిన వారముగా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా పండినటువంటి పంటలో, పనికిరానటువంటి ఆ భూమి పంటలో, పొలము పంటలో మొట్టమొదటిగా పండినటువంటిది కాకుండా అపవిత్రమైనటువంటి పంటను, పనికిరానటువంటి ఆ ఫలములను దేవునికి అర్పించాడు. అది దేవుడు అంగీకరించలేదు, కయ్యూను అర్పణ. అయితే కళంకము లేనటువంటి అర్పణ, శ్రేష్టమైనటువంటి అర్పణ, పరిశుద్ధమైనటువంటి అర్పణ, ఆ ప్రియులారా నిష్కళంకమైనటువంటి అర్పణను అర్పించి ఆశీర్వాదము, దీవెన పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కళంకము లేనటువంటివి ఏవి అనే దానిలో నాలుగవదిగా మనము చూచినట్లయితే కళంకము లేని కానుకలు. కళంకము లేని కానుకలు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 9:7. సణుగు కొనకయు, బలవంతముగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు విస్తారముగా ఇచ్చువానిని ప్రేమించును. చాలు ప్రియులారా, ఈ భాగములో కొరింథీ సంఘము పేదలుగా ఉన్నటువంటి వారు, నిరుపేదలైనటువంటి వారు అని చరిత్రలో మనము చూడగలం. అయితే ఈ కొరింథీ సంఘము దేవునికి ఇచ్చేటువంటి వారిగా కనబడుచు ఉన్నారు. అయితే ఆ ఇచ్చేటువంటి వారిలో కళంకముగా అనగా పనికి రాకుండా ఇచ్చేటువంటి వారు, పనికి రానివి ఇచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. కానుకలు, నిష్ప్రయోజనమైన కానుకలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అందును గుర్చపోస్తున్న పౌలు పలుకుచున్నాడు కదా, ఏమని అనగా, సణుగు కొనకయు, బలవంతముగా కాకయు, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను అని పలుకుచూ ఉన్నాడు. అనగా సణుగుకొంటూ, లేకపోతే ఇంకా పిసినారితనముగాను సణుగు కొనక, లేకపోతే బలవంతముగా ఇచ్చేవి, సణుగుకొంటూ ఇచ్చేవి, లేకపోతే గొణుగుకొంటూ ఇచ్చేవి, ఇవి కళంకముతో కూడిన కానుకలుగా ఎంచబడతాయి. అలాగే లూకా సువార్తలో 21వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే
విధవరాలు 2 కాసులు దేవునికి అర్పణగా ఇచ్చినది. ధనవంతులందరూ దేవునికి ఇస్తూ ఉన్నారు, అందరినీ పారజూస్తూ ఉన్నారు ప్రభువుల వారు. అయితే విధవరాలు ఆ దినమునకు భత్యముగా, ఆ దినమునకు జీవనోపాధిగా ఉంచుకొనినటువంటి, బ్రతకడానికి ఆహారం కొరకు ఉంచుకొనినటువంటి ఆ 2 కాసులను గూర్చి ప్రభువారు అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువగా తన జీవనమంతయు సమర్పించింది అంటూ ఉన్నారు. ఈ కానుక ప్రియులారా పవిత్రమైన, కళంకము లేని కానుకగా, నిష్కళంకమైన కానుకలుగా కనబడుచు ఉన్నవి. అలాగే ప్రియులారా కొరింథీయులైతే పిసినారితనముగాను, లేకపోతే ధారాళముగా ఇయ్యలేని వారుగాను, అంతేకాదు ప్రియులారా దేవునికి పనికి రానటువంటి కానుకలు కావచ్చు, వ్యతిరేకముగా ప్రియులారా అయిష్టముగా ఇస్తున్నటువంటి, అంటే కళంకముతో కూడినటువంటి కానుకలు, నిష్కళంకమైన కానుకలు ఇవ్వలేని స్థితిలో వారు కనబడుచు ఉన్నారు. అందుకని ప్రభువారు కళంకము లేనటువంటి కానుకలు దేవునికి ఇవ్వవలసిన అవసరత ఉంటున్నది అని ప్రభువారు పలుకుచున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఫిలిప్పీలను గూర్చి అపోస్తుడైన పౌలు పలుకుచు ఉన్నాడు. వారిస్తున్నటువంటి కానుకలు కళంకము లేని కానుకలు వారు సమర్పణ చేస్తూ ఉన్నారు. 4:18లో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యున్నవి అని పలుకుచు ఉన్నారు. ఇవి కళంకము లేని కానుకలుగా, కళంకము లేనటువంటి అర్పణలుగా కనబడుచు ఉన్నవి. కనుక దేవుని ప్రజలైన వారు కళంకముతో కూడిన కానుకలు కాక, దేవునికి ప్రియులారా ప్రీతికరమైనవి, ఇష్టమైనటువంటివి, యాగముగా వర్ణించబడుతున్నటువంటి ప్రియులారా కళంకము లేని కానుకలు సమర్పించి దీవెనలు పొందవలసిన అవసరత ఉన్నది. అలాగే 6వదిగా చూస్తే దేవుని బిడలారా కళంకము లేని దేవుని సంఘము, కళంకము లేని దేవుని సంఘము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని మనము చూస్తూ ఉన్నాము. అది కళంకమైనను ప్రియులారా ఆ మాటను మనము అండర్లైన్ చేసుకొనవలసిన అవసరత ఉంది. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా ఉండాలి అని, నిర్దోషమైన సంఘముగా మహిమ కలిగిన సంఘముగా ఉండాలి అని సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘము కొరకు ప్రియులారా ఆయన అప్పగించుకొని సిలువలో ప్రాణం పెట్టినట్లు మనము చూస్తున్నాం. దానికి గల కారణం ఏమిటంటే ముడత అయినను కళంకమైనను ఏది లేకుండా సంఘము ఉండాలి అని చెప్పి ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనినట్లు చూస్తున్నాం. కనుక దేవుని ప్రజలు, దేవుని సంఘం, ఆ ప్రియులారా దేవుని పిల్లలైనటువంటి వారు నేటి కాలములో ఈ మాటను బట్టి వారి ఆరాధనలో, వారి పాటలలో, వారి
ధ్యానములో, వారి గానములో, వారి ప్రార్థనలో, వారు ప్రవర్తనలో, వారి జీవితంలో, వారు చేసే ప్రతి కార్యకలాపాలలో భక్తి సంబంధమైన, ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితం అంతటిలో కూడా కళంకము లేని వారుగా ఉండాలి దేవుని ప్రజలు. సార్వత్రిక సంఘముగా సిద్ధపరచబడుతూ, ప్రియులారా, దేవుని రాకడకు ఆయత్తమవుతున్న సంఘం, సిద్ధపరచబడుతూ ఉన్నటువంటి సంఘం ఎలా ఉండాలి అంటే అది కళంకము లేనటువంటిదిగా ఉండాలని ప్రభువారు కోరుచూ ఉన్నారు. ఆ విధముగా ప్రియులారా, కళంకము లేని క్రైస్తవులుగా, కళంకము లేని విశ్వాస జీవితము జీవిస్తూ, కళంకము లేని పరిశుద్ధ జీవితము జీవిస్తూ, కళంకము లేనటువంటి ప్రార్థన అనుభవము కలిగి దేవుని రాకడకు సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నామని ఈ మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. కళంకము లేనటువంటివి ఏవి అనే దానిలో మొట్టమొదటిగా కళంకము లేని బలి మనము చూస్తున్నాం. రెండవదిగా కళంకము లేని యాజకుడు, మూడవదిగా కళంకము లేని అర్పణ, నాలుగవదిగా కళంకము లేని కానుకలు, ఐదవదిగా కళంకము లేని సంఘము మనము చూస్తూ ఉన్నాము. ఆరవదిగా చూస్తే దేవుని బిడలారా, కళంకము లేని గొర్రెపిల్ల మనకు కనబడుచు ఉన్నది. కళంకము లేని గొర్రెపిల్ల కూడా మనకు కనబడుచు ఉన్నది. ఎవరు ఆ గొర్రెపిల్ల? ఏమి ఆ గొర్రెపిల్ల? మొదటి పేతురు పత్రిక 1:9. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. క్రీస్తు రక్తం, అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అని మనము చూస్తున్నాం. యేసు క్రీస్తు వారు వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నారు. యేసు క్రీస్తు వారు లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా ఉన్నారు. యేసు క్రీస్తు వారు నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉన్నారు. నిష్కళంకమైన గొర్రెపిల్ల అనగా కళంకము లేని గొర్రెపిల్ల, పరిశోధించబడిన గొర్రెపిల్ల, లోక పాపముల కొరకై యజ్ఞమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా, నిష్కళంకమైన గొర్రెపిల్లగా కనబడుచు ఉన్నారు. కళంకము లేదు ఆయనలో. ఆయన మాటలలో, జీవితములో, జన్మలో, మరణములో, ఆయన బ్రతుకులో, బోధలలో, నడవడికలో, ఆయన ప్రియులారా జీవించిన కాలమంతటిలో దోషము, పాపము, కళంకము లేకుండా పరిశుద్ధుడుగా కనబడుచు ఉన్నాడు. నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్లగా మనము కూడా జీవించి ఆ ప్రియులారా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాము. ప్రభు ఈ 6 అనుభవాలను బట్టి మనము కళంకము లేని వారుగా ఉండునట్లు, ప్రియులారా జీవించినట్లు ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించి వర్తమానమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో చెప్పబడిన వర్తమానం ప్రతి హృదయంలో ముద్రించి భద్రపరిచి ఆశీర్వదించండి. మా ప్రియులు వారున్న స్థలాలలో మా ప్రభు మీ మాటలు విని ఉండగా ప్రతి కుటుంబమును, ప్రతి సహోదరులను దీవించి ఆశీర్వదించండి. రోగులైన వారిని స్వస్థపరిచి మీ కృపతో నింపండి. ప్రభువా సంఘమును వరములు ఫలములతో నింపండి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలను కూడా దీవించి ఆశీర్వదించి కరోనా వైరస్ నుండి ప్రతి వారికి విడుదల కలిగించి మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనకందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రవేశు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.